కాంగ్రెస్ పార్టీ అధికార వాంఛ వల్లే దేశ విభజన జరిగిందన్న ప్రధాని మోదీ, ముస్లింల అభివృద్ధి కోసమే వక్ఫ్ చట్ట సవరణ చేశామని స్పష్టీకరణ. వడ్డీ రేట్లను మరోసారి సవరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో 6% దిగివచ్చిన రెపో రేటు, గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం. అహ్మదాబాద్లో రెండో రోజు సిడబ్ల్యూసి సమావేశాలు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నియంత్రిస్తోందన్న ఖర్గే, ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ. ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ. భారత్కు అప్పగించవద్దన్న పిటిషన్ను కొట్టివేసిన యుఎస్ కోర్టు. త్వరలో భారత్కు తీసుకువచ్చేందుకు అధికారుల కసరత్తు. స్టాక్ మార్కెట్పై సుంకాల ఎఫెక్ట్, నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు. ఐపీఎల్ 18వ ఎడిషన్లో గుజరాత్ రాజస్థాన్ రాయల్స్ పోరు. అహ్మదాబాద్ వేదికగా ఈ రాత్రి 7:30కు మ్యాచ్.